హలో అండి. ఈ వీడియోలో నేను చెప్పబోయేది వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్ టు కనెక్ట్ విత్ గాడ్. ఈ ఈ ప్రక్రియ అనేది మనకి మన సాధనలో ఒక మెట్టు ఒక పై స్థాయికి తీసుకెళ్తుంది. డెఫినెట్గా నేను కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. ఏంటంటే కమ్యూనికేషన్. మనం జనరల్గా పారాయణాలు, మంత్రాలు, స్తోత్రాలు ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాం. తరచుగా మన గాడ్ ఇష్టదైవంతో కనెక్ట్ కావడానికి లేదా మన కోరికలు తీర్చుకోవడానికి చాలా విధానాలు ఉంటాయి. బట్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే జనరల్గా మనకు వచ్చిన భాషలో మన అమ్మతో ఎలా మాట్లాడతాం, లేదా మన సిస్టర్తో, మన ఫ్రెండ్స్తో, మన క్లోజ్ వాళ్ళతో ఎలా అయితే మాట్లాడతామో మన ఇష్టదైవంతో కూడా అలాగే మాట్లాడడం అనేది స్టార్ట్ చేయాలి. మా గురువుగారు ఉపన్యాసాలలో నేను ఒకసారి ఒకటి విన్నా. గాడ్ అనేవాడు హీఈస్ మచ్ మోర్ క్లోజర్ దాన్ యువర్ స్కిన్ అన్నారు. అంటే మన చర్మం కంటే ఆయన అంత దగ్గరగా ఉంటారు, మన హృదయంలోనే ఉంటారు ఆయన మనం చేసేది. మనం రోజు ఒక 15 నిమిషాలు ఆయనతో మనకు రోజులో ఏమేమి జరిగాయో అవన్నీ మాట్లాడి అంత కమ్యూనికేషన్ అంటే డెఫినెట్గా ఆ కనెక్ట్ అనేది ఏర్పడుతుంది. ఆ ఫ్రీనెస్ అనేది డెఫినెట్గా ఉండాలి. నాకు ఆ మంత్రం ఇచ్చిన గురువుగారు కూడా తరచూ అదే చెప్తుంటారు, ఇంటరాక్ట్ అవ్వు గాడ్తో. మంత్రాలు ఇవన్నీ ఓకే, డెఫినెట్గా ఉపాసకులు అన్నీ బాగా చేస్తారు. వీటన్నిటికంటే కూడా మాట్లాడడం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్. నేను కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్. అసలు స్పిరిచువల్ ఆస్పెక్ట్ అనేది పక్కన పెట్టేస్తే కనుక ఈ మాట్లాడడం మొదలెట్టాక మనకి ఫస్ట్ పోయేది ఏంటి తెలుసా? లోన్లీనెస్. అంటే ఎవరు లేరే, మనకు ఒక్కొక్కసారి లో ఫీల్ అయిపోతూ ఉంటాం స్ట్రెస్లో. కానీ మనకు ఏం చెప్పుకోలేం కూడా. కొంతమందికి మనం చెప్పుకోలేని ఉంటాయి. అది ఎవరితో చెప్పుకుంటాం అంటే నీ ఇష్టదైవంతో చెప్పుకో. నువ్వు ఎక్కడైతే సాధన చేస్తావు, ఇంట్లో మెడిటేషనో లేదా పూజను ఎక్కడైతే చేస్తావు మందిరంలో వెళ్ళి నీకు ఇష్టదైవంతో మాట్లాడు. అప్పుడు డెఫినెట్గా కొన్ని రోజులకి మనకి ఒక తోడున్నారు, మన వెనక ఒక ప్రొటెక్షన్ ఉంది, మనం ఎక్కడికి వెళ్తున్నా ఆయన చూసుకుంటారు అనే కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా వస్తుంది. స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ తర్వాత మీ సాధన, మీ సంస్కారాలను బట్టి ఆ దైవమే నిర్ణయిస్తుంది ఎక్కడ తీసుకెళ్తుంది స్పిరిచువల్గా. అది కాకుండా మనకి ఈ కాన్ఫిడెన్స్ వెనక మనకు ఉండి ఆయన ప్రొటెక్షన్ ఇస్తున్నారు, మన మాట వింటున్నారు అనేది డెఫినెట్గా మీరు ఫీల్ అవుతారు. ఆల్రెడీ ఇది ఎవరైనా పాటిస్తూ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది. బట్ ఇప్పుడైతే ట్రై చేస్తున్న వాళ్ళు, నేను కూడా మొన్న రీసెంట్గానే స్టార్ట్ చేశాను, మీరు కూడా ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు మళ్ళీ కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. హర హర మహాదేవ్.